ఓకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ క్రియేట్స్ ఐడియా. మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేసుకున్నాం అటామిక్ స్ట్రక్చర్. అలాగే సెకండ్ చాప్టర్ ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ అలాగే సెకండ్ క్వశ్చన్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా నేను అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి మా యొక్క ఛానల్కి వెళ్ళినట్టయితే ప్రతి ఒక్కటి లైన్ బై లైజ్ అంటే ఫస్ట్ చాప్టర్ ఏంటి, సెకండ్ చాప్టర్ ఏంటి, థర్డ్ చాప్టర్ ఏంటి అని లైన్గా ఉంటుంది. ఈ సెకండ్ చాప్టర్ చెప్పుకుంటున్నాం. సెకండ్ చాప్టర్ థర్డ్ క్వశ్చన్ ఇది. డిఫైన్ IE1 అండ్ IE2. అసలు IE1 అంటే ఏంటి? అయోనైజేషన్ ఎంథాల్పీ. అయోనైజేషన్ ఎంథాల్పీ 1, అయోనైజేషన్ ఎంథాల్పీ 2. వై ఈజ్ IE2 ఈ సింబల్ ఏంటో తెలుసా మీకు? గ్రేటర్ దెన్. మీకు ఆల్రెడీ మ్యాథ్స్లో గ్రేటర్ దెన్ అలాగే లెస్ దెన్ గురించి తెలుసు అనుకుంటున్నాను. IE2 greater than IE1 for a given atom. Discuss the factors that affect IE of an elements. అంటే IE1 అంటే ఏంటి, IE2 అంటే ఏంటి, డెఫినేషన్స్ రాయమన్నాడు. అలాగే IE1 కంటే IE2 అనేది ఎందుకు ఎక్కువ ప్రోటాన్స్ అయితే అవని న్యూట్రాన్స్ అయితే అవని ఎందుకు ఎక్కువగా ఉన్నాయని అడుగుతున్నాడు. ఫర్ ఏ గివెన్ యాటమ్, ఇచ్చిన యాటంలో IE2 గ్రేటర్ దెన్ IE1 ఎందుకు ఉంది అని అడిగాడు. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ IE ఆఫ్ అన్ ఎలిమెంట్ యొక్క IE యొక్క ఫ్యాక్టర్స్ కూడా మనకి అయితే రాయమంటున్నాడు. ముందుగా IE1 అంటే ఏంటో డెఫినేషన్ రాద్దాం. ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే IE1 డెఫినేషన్. ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ, ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ. అంటే ఏమంటున్నాడంటే ఏదైతే మనం తీసుకున్న ఐసోలేషన్ న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేయడానికి అంటే అవుటర్ మోస్ట్ సెల్ నుంచి రిమూవ్ చేయడానికి ఆ యొక్క ఎలక్ట్రాన్కి ఎంతైతే ఎనర్జీ కావాలో దాన్ని ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ అని చెప్పుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ ఏంటి? M ప్లస్ IE1 గివ్స్ రైజ్ టు M ప్లస్ G ప్లస్ E అంటే ఎలక్ట్రాన్. ఎగ్జాంపుల్ రాస్తే మనకి ఎంతైతే అర్థమైందో వాడికి తెలుస్తుంది పబ్లిక్లో అనేది. దానివల్ల ఎగ్జాంపుల్ వల్ల మనకి తెలుస్తుంది మన కంటెంట్ అనేది ఎంత అర్థమైందో. ఇప్పుడు సెకండ్ వన్ IE2 అంటే ఏంటి చూద్దాం. అంటే సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే IE2, ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఏ యూనిపాజిటివ్ గ్యాసెస్ అయాన్ ఈజ్ కాల్డ్ సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ. అసలు ముందుగా మనకి ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. ఐసోలేటెడ్ అంటే ఏమీ లేదు, యాటమ్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. అలాగే న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్ అంటే ఛార్జ్ అంటే హ్యావింగ్ నో ఛార్జ్ అంటే ఎటువంటి ఛార్జ్ లేకపోవడమే, అంటే మైనస్ ఛార్జ్ ప్లస్ ఛార్జ్ లేకపోవడాన్ని న్యూట్రల్ అని చెప్తాం. ఓకే, అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అలాగే ప్రోటాన్స్ ఉన్నట్టయితే దాన్ని న్యూట్రల్ అంటే జీరో. న్యూట్రల్ అంటే ఏ ఛార్జ్ లేదని. ఓకే, అలాగే ఇప్పుడు యూనిపాజిటివ్ గ్యాసెస్ అంటే ఏంటంటే ఏ పాజిటివ్ ఛార్జ్ ద మెటల్ విల్ లాస్ యాన్ ఎలక్ట్రాన్ అంటే మెటల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది లాస్ అయిపోవడాన్ని యూనిపాజిటివ్ గ్యాసెస్ అయోన్ అని చెప్పుకుంటాం. ఓకే, సేమ్ రెండు ఒకలాగే, కానీ ఇక్కడ యూనిపాజిటివ్ గ్యాసెస్ ఇక్కడ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్ నుంచి రిలీజ్ అవుతుంది తీసడానికి ఎనర్జీ ఎంత అవుతుందో దాన్ని అయోనైజేషన్ ఎంథాల్పీ 1. దీన్ని సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ. యూనిపాజిటివ్ గ్యాసెస్ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేయడానికి ఎంత అయితే ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుందో దాన్ని సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ అని చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ M ప్లస్ IE2 గివ్స్ రైజ్ టు M డబల్ ప్లస్ ప్లస్ ఈ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ ఇది. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ సెకండ్ అయోనైజేషన్ తెలిసింది. ఇప్పుడు వై ఈజ్ IE2 గ్రేటర్ దెన్ IE1 ఫర్ ఏ గివెన్ యాటమ్ గురించి చూద్దాం. అంటే సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఈ సెకండ్ IE2 అంటే సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటో చూద్దాం. రీజన్ ఎందుకు అని అడిగాడు కాబట్టి ఇన్ ఏ న్యూట్రల్ యాటంలో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. న్యూట్రల్ అంటే ఈ యొక్క న్యూట్రల్లో అంటే IE1 గురించి మాట్లాడుతున్నాం. IE1లో ఈ యొక్క న్యూట్రల్ గ్యాసెస్ యాటంలో ప్రోటాన్స్ అలాగే ఎలక్ట్రాన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. బట్ ఇన్ ఏ యూనిపాజిటివ్ అంటే సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే యూనిపాజిటివ్ గ్యాసెస్ నుంచి ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్స్ కన్నా ప్రోటాన్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి కాబట్టి IE2 గ్రేటర్ దెన్ IE1 ఇక్కడితో వచ్చేసింది మనకి. ఇక్కడ ఇంకా ఫర్దర్గా సో న్యూక్లియస్ ఆఫ్ యూనిపాజిటివ్ అయాన్ అట్రాక్ట్స్ ద అవుటర్ ఎలక్ట్రాన్ విత్ మోర్ ఫోర్స్ దెన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఇట్స్ న్యూట్రల్ యాటమ్.
అంటే బయటన అంటే ఔటర్ మోస్ట్ షెల్‌లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఈ యొక్క యూని పాజిటివ్ అనేది యూజీ పాజిటివ్ అయాన్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటుందని చెప్తున్నాడు. సో, ద సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఈస్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. అందుకనే సెకండ్ అయనైజేషన్ అంటే ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ కంటే సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ అయితే చేద్దాం. ఓకే. ఇప్పుడు ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద అయనైజేషన్ ఎంథాల్పీ. దీంట్లో 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ అటామిక్ రేడియస్, న్యూక్లియర్ చార్జ్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ లేదా సీలింగ్ ఎఫెక్ట్ అని చెప్తాం. పెంట్రేటింగ్ ఎఫెక్ట్, కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ హాల్ఫ్ ఫిల్డ్ సబ్సెల్స్. ఓకే. ముందుగా అటామిక్ రేడియస్ డయాగ్రామ్ కూడా అయితే పక్కన ఇస్తున్నాను చూడండి. వెన్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, ఎప్పుడైతే అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అయిందో ద న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆన్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ డిక్రీజెస్. అప్పుడు ఈ యొక్క న్యూక్లియర్ ఫోర్స్ అంటే ఈ యొక్క న్యూక్లియర్కు అలాగే ఎలక్ట్రాన్కి ఉన్న ఎనర్జీ అనేది తక్కువ అయిపోద్ది, అంటే అట్రాక్షన్ అనేది తక్కువ అయిపోద్ది. అప్పుడు అయనైజేషన్ ఎంథాల్పీ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు సెకండ్ వన్ న్యూక్లియర్ ఛార్జ్, పక్కన డయాగ్రామ్ ఇస్తున్నాను. వెన్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్, ఎప్పుడైతే న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అయిందో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆన్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్. అప్పుడు వ్యాలెన్సీ అంటే ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి ఉన్న అట్రాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. సో, అయనైజేషన్ ఎంథాల్పీ ఇంక్రీజ్ అవుతుంది. రెండు ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంక్రీజ్ అయింది, ఒకటి ఇంక్రీజ్ అయ్యి ఇంకో డిక్రీజ్ అయింది కాబట్టి డిక్రీజ్ అయింది. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను ఈజీగా. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది చెప్తాం, సీలింగ్ ఎఫెక్ట్ అని కూడా చెప్తాం. ద ఎలక్ట్రాన్ ప్రెజెన్స్ ఇన్ ద ఇన్నర్ ఆర్బిట్ డిక్రీజెస్. ఎప్పుడైతే ఇన్నర్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది డిక్రీజ్ అవుతుందో దాని యొక్క ఫోర్స్ ద న్యూక్లియర్ అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ద ఔటర్ ఎలక్ట్రాన్. అప్పుడు ఏమవుతుందంటే న్యూక్లియస్ అలాగే ఔటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది దీస్ ఈజ్ నోన్ యాజ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. దాన్ని స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని చెప్తాం. వెన్ ద నెంబర్ ఆఫ్ ఇన్నర్ సెల్స్ ఇంక్రీజెస్, ఎప్పుడైతే ఇన్నర్ సెల్స్లో ఉన్న నెంబర్స్ అనేవి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయో ద అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్ ఆన్ ద ఔటర్ ఎలక్ట్రాన్ డిక్రీజెస్. అప్పుడు న్యూక్లియస్కి అలాగే ఎలక్ట్రాన్కి ఉన్న మధ్యలో అట్రాక్షన్ అనేది డిక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. సో, ద అయనైజేషన్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. పెంట్రేటింగ్ ఎఫెక్ట్ అంటే ఏమీ లేదు, ఎస్పీడిఎఫ్ అనేది ఉంటాయి, బట్ మీకు తెలియని గురించి చెప్తున్నాను. ఇన్ ఏ గివెన్ షెల్ ద పెంట్రేటింగ్ పవర్ ఆఫ్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ డిక్రీజెస్ ఇన్ ద ఆర్డర్ of SPDF. So, NS electron are more tightly held by the nucleus. So, the ionization value decreases in the same order. అంటే ఈ యొక్క ఆర్డర్లో నీకు పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ ఎస్ వాల్యూ అనేది ఇంక్రీజ్, ఎస్ వాల్యూ తర్వాత పి తర్వాత డి తర్వాత డి, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే, చెప్పుకోవాలంటే ఈజీయే. ఈ యొక్క ముక్క మనం చూసినట్టయితే ఈ యొక్క ఆర్డర్ అనేది మనం చూసుకున్నట్టయితే మిగతా మొత్తం ఓన్ వర్డ్స్లో రాసేయగలం. కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ హాల్ఫ్ ఫిల్డ్ సబ్సెల్. Atoms will completely filled or half filled subsets are more stable than the others. వేరే వాటి కంట కంప్లీట్గా ఫిల్ అయిన దానికి హెల్ప్ అంటే సగమే ఫిల్ అయిన దానికి తేడా ఉంటుందని చెప్తున్నాడు. సచ్ ఎలిమెంట్స్ హ్యావ్ స్లైట్లీ హయ్యర్ అయనైజేషన్ వాల్యూ దెన్ ఎక్స్పెక్టెడ్. మనం ఊహించిన విధంగానే అయనైజేషన్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ పక్కన ఉన్న బాక్సులు అనేది కంప్లీట్లీ ఫిల్డ్ సబ్సెల్ అలాగే హాఫ్ ఫిల్డ్ సబ్సెల్ కూడా ఇచ్చాను. కంప్లీట్లీ ఫిల్ అయితే ఒక బాక్స్లో 2 ఉంటాయి, హాఫ్ ఫిల్డ్ అయితే ఒక బాక్స్లో ఒకటే ఉంటుంది. ఓకే, ఇది క్లియర్ గైస్. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది మీకు ఎంత అర్థమైందా లేదా, ఇంకా ఎటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో పెట్టినట్టయితే నేను ప్రతి ఒక్క నిమిషానికి మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.